ఉదాహరణకి బ్రిటన్, ఇజ్రాయెల్, న్యూజిలాండ్. 3. దృఢ రాజ్యాంగం. సాధారణ చట్టాల వలె కాకుండా ప్రత్యేక మెజారిటీతో ప్రత్యేక పద్ధతిలో సవరించడానికి కష్టతరంగా ఉండే రాజ్యాంగాన్ని దృఢ రాజ్యాంగం అని పేర్కొంటారు. ఉదాహరణ అమెరికా. 4. అదృఢ రాజ్యాంగం. సాధారణ చట్టాల వలె సాధారణ మెజారిటీతో మరియు సాధారణ పద్ధతిలో రాజ్యాంగాన్ని పార్లమెంట్ సులభతరంగా సవరించడానికి వీలున్న రాజ్యాంగంను అదృఢ రాజ్యాంగం పేర్కొంటారు. ఉదాహరణ బ్రిటన్. 5. దృఢ అదృఢ లక్షణాల కలయిక. రాజ్యాంగంలోని కొన్ని అంశాలు పార్లమెంట్ సాధారణ చట్టాల వలె సవరిస్తుంది కాగా మరికొన్ని అంశాలు సవరించాలంటే పార్లమెంట్ ప్రత్యేక పద్ధతిలో సవరించవలసి ఉంటుంది. ఉదాహరణ భారత్. ఉత్తమ రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు. 1. రాజ్యం యొక్క నిర్మాణం. ఇది అనుసరించే విధానాల గురించి రాజ్యాంగంలో పొందుపరచబడి ఉండాలి. రాజకీయ విలువలు మరియు నైతిక విలువల గురించి పొందుపరచబడి ఉండాలి. రాజ్యం యొక్క దేశం యొక్క సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఒక జీవన సాధనంగా పనిచేయాలి. రాజ్యాంగం యొక్క అధికారాన్ని వినియోగించే విధానాన్ని తెలపాలి. ప్రభుత్వ శాఖల మధ్యన అనగా శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ మరియు న్యాయ శాఖల మధ్యన అధికార సమతౌల్యతను పాటించాలి. రాజ్యాంగం యొక్క మూల విలువలను కాపాడుతూనే నూతన పరిస్థితులకు అన్వయింపజేసే విధంగా ఉండాలి. మారుతున్న దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించే విధానాన్ని కలిగి ఉండాలి. ప్రజల యొక్క హక్కులను గూర్చి తెలపడంతో పాటు వాటి సంరక్షణకు అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. రాజ్యాంగం యొక్క ఆధిక్యతను కాపాడే విధంగా న్యాయశాఖకు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించాలి. దేశంలోని అన్ని వర్గాల యొక్క సమగ్ర అభివృద్ధిని మరియు సంక్షేమాన్ని సాధించుటకు సాధనంగా ఉపయోగపడాలి. ప్రజల యొక్క రాజకీయ గుర్తింపును తెలియజేసే విధంగా ఉండాలి. అనగా వ్యక్తిగతమైన లక్ష్యాలు, స్వేచ్ఛలకు గుర్తింపు ఇవ్వాలి. 2. భారత రాజ్యాంగ చరిత్ర. మొదటి దశ 1600 నుంచి 1773. రెండవ దశ చార్టర్ చట్టాలు. మూడవ దశ భారత ప్రభుత్వ చట్టం. 4వ దశ 1909